హ్యాపీ కనుమ. హ్యాపీ కనుమ. యాక్చువల్గా మటన్లో కూడా టమాటా వేసుకోవచ్చు, గోంగూర, దోసకాయ, ములక్కాయ పీసెస్ చక్కగా రౌండ్గా కొట్టించుకొచ్చాను. కొంతమంది పొట్ట దగ్గర తీస్తారు కబుద్దులు అన్నట్టుగా. అది కూడా కాసేపు కూర్చు దించేయటం, కొద్దిగా వేసుకోవటం, భోజనానికి వెళ్ళిపోవటం. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగారి. అమ్మ ఈరోజు మా పిల్లల కోసం, మా కోసం మటన్ కర్రీ. తెలుసు మీకు వీడియో చేసి పెట్టాను, చూసుకోండి, మన వీడియోస్లో ఉంది. అలాగే పక్కన అంకుల్ వాళ్ళు వచ్చారు ఈరోజు ఊరి నుంచి. న్యూ ఇయర్క్ అని చెప్పి వెళ్ళటం, క్రిస్మస్ కాటికి ఇప్పుడు రావడం జరిగింది. వాళ్ళ కోసం చేపలు తీసుకొచ్చాను, చేపల పులుసు. ఎనీవే ఈరోజు మేము చేపలు తింటాం, అంకులోకి ఇద్దాం ముఖ్యంగా. చూడండి పట్టణ పొడులు అన్నీ వేసేసానమ్మా. ఎవ్రీథింగ్ మన వీడియోస్లో ఉందో చూసుకోండి. మటన్ కర్రీ మూత పెట్టేసుకున్నాం, తగ్గనిద్దాం. మటన్ కర్రీలు ఉప్పు కారం కూడా వేసేసానమ్మా, పొడి వేసేసాం. ఉప్పు కారం వేసిన తర్వాత ఒక 2 minutes అలా మగ్గనిస్తే మంచిది. అలాగే చేపల పులుసు కానీ కూడా వేగిపోయినాయమ్మా, చూసారు కదా. కొంచెం మగ్గనిద్దాం. 2 కూరలు ఇవ్వాలి స్పెషల్. పక్కన అంకుల కోసం చేపల పులుసు అంటే మనం కూడా తింటాం అనుకోండి. మా ఇంటికి మాత్రం మటన్ తీసుకోవచ్చు. మటన్ అయితే ఎగిరిపోయింది. ఉప్పు కారం వేసాక వాటర్ కలిపేసుకుందాం. మటన్ కర్రీ. యాక్చువల్గా మటన్లో కూడా టమాటా వేసుకోవచ్చు, గోంగూర, దోసకాయ, ములక్కాయ. ఓకే, ఎనీవే ఇంకో గ్లాస్ వాటర్ పోద్దాం. విజిల్ పెట్టేసుకుందాం. కుక్కర్ విజిల్. ఇదో విజిల్ తెలిసింది అందరికి కుక్కర్కి. ఫిష్ కర్రీ కూడా అయిపోవచ్చింది. ఆనియన్ వేగిపోయింది, చూడండి ఒకసారి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేసుకుందాం. తెలిసిందే మన ఫిష్ కర్రీ ఆల్రెడీ మన బాక్స్లో ఉన్నాయి. అల్లం తగినంత వేసుకోండి అమ్మ, జాగ్రత్తగా చూసుకోండి. ఏది ఎక్కువైనా కూడా కొంచెం తెలిసిపోతుంటుంది, చూసుకుని దాని ప్రకారం. అల్లం వేగాలి కాబట్టి కొంచెం ముందు వేసుకోండి. తర్వాత కట్ చేసిన టమాటాలు. ఓకే అండి, కట్ చేసిన టమాటాలు కూడా వేసుకుందాం. చూడండి చక్కగా అవి కూడా మగ్గిపోయిన తర్వాత చింతపండు పులుసు పోసుకుందాం. మూత పెట్టుకుందాం. కాసేపు మగ్గనిచ్చాక తర్వాత చింతపండు పులుసు. ఉప్పు కారం వేయాలమ్మా. ఫస్ట్ పొడిలే తీసేసాను. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇటే చూద్దాం. ఉప్పు వేసాను. కారం వేసిన తర్వాత మగ్గిపోద్దామా. చింతపండు పులుసు వద్దాం. ఓకేనమ్మా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయటం అయిపోయింది. తర్వాత చింతపండు పులుసు వేసేస్తాం. చూస్తారు కదా గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో.
టమాటాలు వేయటం వల్ల చాలా చిక్కగా వస్తుందమ్మ గ్రేవీ. ఇప్పుడు ఇక చేప ముక్కలు వేసేసుకుందాం. పీసెస్ చక్కగా రౌండ్గా కొట్టించుకొచ్చాను. కొంతమంది పొట్ట దగ్గర తినేస్తారు, కవద్దులు అన్నట్టుగా. మీ వదినికి తల అంటే బాగా ఇష్టం. అది చూసారా, ఫస్ట్ తల వేసుకుంది. బాగా ఉడకాలి జుర్రాలని చెప్పి. తల తోక రెండు నీకు బలం. అది అసలు బలం ఉండేది తల తోకలో. కుదుపుకోండి. ఈ బొచ్చు కానీ రవ్వ కానీ గరిటె మాత్రం పెట్టకండి అమ్మ. ఫస్ట్లో పెట్టచ్చు, తప్పలేదు. ఫస్ట్ ఇంగానే పెట్టండి. మునిగిన అనగానే ఎప్పుడూ కూడా చెప్తున్నాను, చాలా జాగ్రత్త. కొరమేనకైతే పెట్టవచ్చు, కొరమేన కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి. ఇవి ఉడికిందంటే ఊరికనే మెత్తబడిపోతాయి. కూర అయిపోగానే కొత్తిమీర నాన్ వెజ్కి ఉంటే చాలా బాగుంటుందమ్మా. చాలాసార్లు చెప్పాను. ఎనీ నాన్ వెజ్ కర్రీస్ వండేటప్పుడు కొత్తిమీర మాత్రం కొనుక్కురండి. ఇంట్లో ఉన్నా ఓకే, లేదంటే తెప్పించి వేసుకోండి అమ్మ, చాలా బాగుంటుంది. చూడండి చక్కగా ముక్కలు సరిపోయినాయి, ఉడుకుతుంది. ఇక మూత పెట్టేద్దాం. ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది, మటన్ ఉడికిపోయింది, రైస్ పెట్టేస్తాం ఆల్రెడీ. చూసారు కదా, కూరలు అవటం మ్యాక్సిమం. మటన్ అయిపోయింది, ఫిష్ కర్రీ కూడా అయిపోతుంది, రైస్ అయిపోతుంది, భోజనం. కొద్దిగా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం. కూరలు దించంగానే వేసేసుకుందాం. లైవ్ ఫిష్ అమ్మ తెచ్చాను. ఎప్పుడు కూడా మ్యాక్సిమం లైవే తీసుకుంటాను నేను. లైవ్ ఫిష్ తీసుకొచ్చాను. ఇప్పుడు అన్ని చోట్లకి లైవ్ ఫిష్ వచ్చేస్తుంది కాబట్టి లైవ్ ఫిష్. అది కూడా కాసేపు వచ్చి దించేయటం, కొద్దిగా వేసుకోవటం, భోజనానికి వెళ్ళిపోతాం. ఓకేనండి, ఫిష్ కర్రీ అయిపోయింది, మటన్ కర్రీ అయిపోయింది. ఫిష్ కర్రీ పక్కన అంకులోళ్ళకి ఇచ్చేద్దాం, తర్వాత మనం భోజనం. ఓకే, అంకులోళ్ళకి ఇచ్చేస్తున్నాం అండి. చేపల కూర వండింది అంకులోళ్ళ కోసం. ఓకేనండి, అంకులోళ్ళకి ఇచ్చేస్తాం. ఇక మనం భోజనం చేయటం. అంకుల్ వాళ్ళకి ఫిష్ కర్రీ ఇచ్చిన తర్వాత మనకి మటను. తలాతోక మీ వదినకి ఇష్టం కాబట్టి తీసి పెట్టాము, అది నైట్ తింటుందంట. ఇప్పుడు కూడా మటనే. చూసారు కదా మటన్ కర్రీ. అదిరింది. మటన్ కర్రీ ఎప్పుడే బాగుంటుంది. బాగుంది. నీకురా తల్లి. ఓకే, ఎలాగైతే పిల్లలు తింటున్నారు. బాబు మార్నింగే కొంచెం బ్రేక్ఫాస్ట్ హెవీగా తీసుకున్నాడు, అందువల్ల చెల్లి దగ్గరికి వచ్చి ముద్దలు తింటున్నాడు. మా భోజనం అయిపోయింది.
హ్యాపీ కనుమ. హ్యాపీ కనుమ. నాటుకోడి తెప్పించి ఈరోజు కావాలని చెప్పేసి నాటుకోడి వండించాం. అలాగే మటన్ ఫిష్ అన్నీ వండాం ఇక దాంట్లోనే. ఓకే అండి, పండగ ఈరోజు ఇలా జరుపుకున్నాము. సంక్రాంతి చక్కగా లంచ్కి వెళ్ళాము, అమ్మని తీసుకున్నాము, తర్వాత మూవీకి వెళ్ళి వచ్చాము. అమ్మని దించేయటం, ఇంటికి రావడం జరిగింది. ఎనీవే థ్యాంక్ యూ అమ్మా. అందరికీ ఇంకోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.